శ్రీ పరమాత్మనే నమః. యథార్థ గీత శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం. 6వ అధ్యాయం వరకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు యోగాన్ని గూర్చి క్రమబద్ధంగా విశ్లేషణ చేశాడు. దాని అసలైన అర్థం యజ్ఞం యొక్క ప్రక్రియ. యజ్ఞం ఆ పరంలో ప్రవేశాన్నిప్పించే ఆరాధన యొక్క విధి విశేషం యొక్క చిత్రణ. ఇందులో చరాచర జగత్తు హోమ సామగ్రి రూపంలో ఉంది. మనస్సు యొక్క నిరోధము, నిరోధించబడిన మనస్సు యొక్క విలయకాలంలో ఆ అమృతతత్వం విదితమైపోతుంది. పూర్తయిన కాలంలో యజ్ఞం దేన్ని సృష్టిస్తుందో దానిని సేవించిన వారే జ్ఞానులు. వారు సనాతన బ్రహ్మలో ప్రవేశాన్ని పొందుతారు. ఆ యజ్ఞానికి కార్యరూపు ఇవ్వడాన్నే కర్మ అంటారు. 7వ అధ్యాయంలో అతను చెప్పాడు, ఈ కర్మను చేయువాడు వ్యాప్తమైన బ్రహ్మ. సంపూర్ణ కర్మ, సంపూర్ణ అధ్యాత్మం, సంపూర్ణ అధిదైవం, అధిభూతం మరియు అధి యజ్ఞాల సహితంగా నన్ను తెలుసుకుంటాడు. 8వ అధ్యాయంలో అతను ఇదే పరంగతి, ఇదే పరంధామం అని అన్నాడు. ప్రస్తుత అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చర్చించినదేమిటంటే, యోగయుక్తుడైన పురుషుని యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుంది, అందరిలో వ్యాప్తమై ఉండి కూడా అతను ఎలా నిర్లిప్తుడు, చేస్తూ కూడా అతను ఎలా అకర్త, ఆ పురుషుని యొక్క స్వభావం మరియు ప్రభావాన్ని గూర్చి వివరించాడు. యోగాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు వచ్చే దేవతాది విఘ్నాల గురించి సావధానపరిచాడు. ఆ పురుషుని శరణు వేడుకొమ్మని నొక్కి చెప్పాడు. శ్రీ భగవాను వాచ. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, అసూయారహితుడవైన నీకు నేను ఈ పరమ గోపనీయ జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా చెబుతాను. అంటే ముక్తి పొందిన తరువాత మహాపురుషుడు ఉండే విధానం కూడా చెబుతాను. ఆ మహాపురుషుడు సర్వత్రా ఒకేసారిగా ఎలా కర్మ చేస్తాడు, అతను జాగృతిని ఎలా ప్రదానం చేస్తాడు, ఆత్మతో కూడి రథుడై ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు అనేవి. యత్ జ్ఞాత్వా, దీనిని సాక్షాత్తుగా తెలుసుకుని నీవు దుఃఖసాగరం నుంచి ముక్తుడవైపోతావు. ఆ జ్ఞానం ఎలాంటిది, దీనిని గూర్చంటాడు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. విజ్ఞానంతో సంయుక్తమైన ఈ జ్ఞానం అన్ని విద్యలలో రాజు వంటిది. విద్య అంటే అర్థం భాషా జ్ఞానం, చదువు అని కాదు. విద్యాహిక బ్రహ్మగతి ప్రదాయ సా విద్యాయా విముక్తయే. తన దగ్గరకు వచ్చిన వారిని జాగృతం చేసి బ్రహ్మపదంపై నడిపిస్తూ మోక్ష ప్రదానం చేసే దానిని విద్య అంటారు. అలా కాకుండా దారిలో బుద్ధులు సిద్ధులలో గాని ప్రకృతిలో గాని చిక్కుకుపోతే అవిద్య సఫలమైందని అర్థం. అది విద్య కాదు. ఈ రాజవిద్య ఎలాంటిదంటే నిశ్చయంగా కళ్యాణం, అంటే మేలు కలిగించేది. ఇది గోపనీయమైనది, అన్నింటిలోకి రాజు వంటిది. అవిద్య మరియు విద్యల యొక్క మొత్తం ఆచ్ఛాదన తొలగిపోయి యోగంతో యుక్తమైన పిదపే దీనితో కలవడం జరుగుతుంది. ఇది అతి పవిత్రమైనది.
ఉత్తమమైనది, ప్రత్యక్ష ఫలాన్నిచ్చేది. ఇలా చెయ్యి, అలా పుచ్చుకో, అలాంటి ప్రత్యక్ష సద్య ఫలాన్నిచ్చేది. ఈ జన్మలో సాధన చెయ్యి, ఇంకో జన్మలో ప్రతిఫలం దొరుకుతుందనే మూఢ విశ్వాసం కాదిది. ఇది పరమధర్ముడైన పరమాత్మునితో సంయుక్తమైనది. విజ్ఞాన సహితంగా ఈ జ్ఞానం ఆచరించటంలో సరళమైనది. ఇది అవినశ్వరమైనది. 2వ అధ్యాయంలో యోగేశ్వరుడు ఇలా అన్నాడు: అర్జున, ఈ యోగంలో బీజానికి నాశనం లేదు. దీని అల్ప సాధన కూడా జనన మరణమనే మహాభయం లేకుండా చేస్తుంది. 6వ అధ్యాయంలో అర్జునుడు అడిగాడు: భగవాన్, శిథిల ప్రయత్నం చేయు సాధకుడు నష్టభ్రష్టుడు కాడు కదా? శ్రీకృష్ణుడు చెప్పాడు: అర్జున, మొదట కర్మను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అర్థం చేసుకున్న తరువాత స్వల్పమైన సాధన కూడా చెయ్యగలిగితే అది ఏ జన్మలోనూ ఎప్పటికీ వినాశం కాదు. కాని ఆ కొంచెం అభ్యాసం ప్రభావంచే ప్రతి జన్మలోనూ అదే చేస్తాడు. అనేక జన్మల పరిణామంగా పరమగతి అంటే పరమాత్ముని చేరుకుంటాడు. దానిని యోగేశ్వరుడు ఇక్కడ కూడా అంటాడు: ఈ సాధన చేయడానికి చాలా సులభమైనది, అవినశ్వరం కూడా. కాని దీనికై శ్రద్ధ చాలా అవసరం. అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. పరంతప అర్జున, ఈ ధర్మం పట్ల శ్రద్ధారహితుడైన పురుషుడు నన్ను పొందక సంసార క్షేత్రంలో భ్రమణం చేస్తూ ఉంటాడు. ఇందువల్ల శ్రద్ధ అనివార్యమైనది. మీరు ప్రపంచం కంటే అతీతులా? దీనిని కూర్చంటాడు: మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. నా యొక్క అవ్యక్త స్వరూపంచే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉంది. అంటే నేను ఏ స్వరూపంలో స్థితుడనై ఉన్నానో అది సర్వత్రంగా వ్యాపించి ఉంది. ప్రాణులందరూ నాలో స్థానాన్ని పొందారు, కాని నేను వారిలో స్థితుడనై లేను. ఎందుకంటే నేను అవ్యక్త స్వరూపంలో స్థితుడనై ఉన్నాను. మహాపురుషుడు ఏ అవ్యక్త స్వరూపంలో స్థితుడై ఉన్నాడో అక్కడి నుంచే మాట్లాడతాడు. ఇదే క్రమంగా ఇలా అంటాడు: న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. వాస్తవానికి అన్ని భూతాలు కూడా నాలో స్థితమై లేవు. ఎందుకంటే అవి మరణ ధర్మములు, ప్రకృతిని ఆశ్రయించి ఉన్నవి. కాని నా యోగమాయ యొక్క ఐశ్వర్యాన్ని చూడు. జీవధారుల ఉత్పత్తి మరియు పోషణ చేసే నా ఆత్మ భూతాలలో స్థితమై లేదు. నేను ఆత్మస్వరూపుడను కాబట్టి నేను ఆ భూతాలలో స్థితుడనై లేను. ఇదే యోగం యొక్క ప్రభావం. దీనిని స్పష్టం చేయడం కోసం యోగేశ్వరుడు ఒక దృష్టాంతాన్ని చెబుతాడు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని
स्थानीत्युपधारय ఆకాశంలోనే ఉత్పన్నమయ్యే మహా గొప్ప వాయువు ఆకాశంలోనే ఎల్లప్పుడూ స్థితమై ఉంటుంది, కాని దానిని మలినం చెయ్యలేదు. సరిగ్గా అలాగే సంపూర్ణ భూతాలు నాలో స్థితమై ఉన్నాయి. సరిగ్గా ఇదే విధంగా నేను ఆకాశంలాగానే నిర్లిప్తుడను. అవి నన్ను మలినం చెయ్యలేవు. ప్రశ్న పూర్తయింది. ఇదే యోగం యొక్క ప్రభావం. ఇప్పుడు యోగి ఏం చేస్తాడు? దీనిని గూర్చి అంటాడు, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, కల్ప విలయ కాలంలో అన్ని భూతాలు నా ప్రకృతిని అంటే నా స్వభావాన్ని పొందుతాయి. కల్పం మొదట్లో నేను వాటిని మళ్లీ మళ్లీ విసృజామి విశేష రూపంతో సృజిస్తాను. అవి మొదటి నుండి ఉండేవే, కాని వికృతమై ఉండేవి. వాటిని సృష్టిస్తాను, అలంకరిస్తాను. ఏవైతే అచేతనంగా ఉన్నాయో వాటిని జాగృతం చేస్తాను, కల్పం కోసం ప్రేరేపిస్తాను. కల్పం అంటే తాత్పర్యం ఉత్తానోన్ముఖ పరివర్తనం. ఆసురీ సంపద నుంచి వెలువడి ఎలా పురుషుడు దైవీ సంపదలోకి ప్రవేశం పొందుతాడో అక్కడి నుంచే కల్పం ఆరంభమవుతుంది. ఎప్పుడైతే ఈశ్వర భావం ప్రాప్తమవుతుందో అప్పుడే కల్పం విలయమైపోతుంది. భజన యొక్క ఆరంభం కల్పం యొక్క ఆది. భజన యొక్క పరాకాష్ఠ ఎక్కడైతే లక్ష్యం విదితమవుతుందో అక్కడే కల్పం అంతమవుతుంది. అప్పుడు ఈ ప్రత్యేగాత్మ జన్మలకు కారణభూతమైన రాగద్వేషాల నుంచి ముక్తి పొంది తన శాశ్వత స్వరూపంలో స్థిరమైపోతుంది. దీనినే శ్రీకృష్ణుడు వారు నా ప్రకృతిని పొందుతారు అనన్నాడు. ఒక మహాపురుషుడు ప్రకృతిని విలయం చేసి స్వరూపంలో ప్రవేశం పొందితే అతని ప్రకృతి ఎలాంటిది? అతనిలో ప్రకృతి శేషం ఉంటుందా? ఉండదు. 3వ అధ్యాయంలో 33వ శ్లోకంలో యోగేశ్వరుడు ఇలా అన్నాడు, అన్ని ప్రాణులు తమ ప్రకృతినే పొందుతాయి. ఎలా అతని ప్రకృతి యొక్క గుణాల ప్రభావం ఉంటుందో అలాగే చేస్తాడు. జ్ఞానవానపి, ప్రత్యక్ష దర్శనంతో పాటు స్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞాని కూడా తన ప్రకృతికి సదృశంగా చేష్టలు చేస్తాడు. అతను తన తరువాతి వారి కళ్యాణానికై మేలుకై చేస్తాడు. పూర్ణ జ్ఞానుడైన తత్వస్థితుడైన మహాపురుషుడు ఉండే తీరే అతని ప్రకృతి. అతను తన ఈ స్వభావంతోనే వ్యవహరిస్తాడు. కల్పం చివరి కాలంలో లోకులు మహాపురుషుని యొక్క ఈ తీరునే పొందుతారు. మహాపురుషుల యొక్క ఈ కృతిత్వాన్ని మళ్లీ వివరిస్తున్నాడు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. తమ ప్రకృతిని అంటే మహాపురుషులు ఉండే తీరుని స్వీకరించి ప్రకృతేర్వశాత్ తమ తమ స్వభావంలో స్థితమైన ప్రకృతి యొక్క గుణాలచే పరవశమైన ఈ సంపూర్ణ భూతాల సముదాయాన్ని నేను మళ్లీ మళ్లీ విసృజామి విశేషంగా సృజిస్తాను, విశేష రూపంతో అలంకరిస్తాను. వాటిని తమ స్వరూపం వైపుకు అగ్రసరులవ్వడానికి ప్రేరేపిస్తాను. అలాంటప్పుడు మీరు ఈ కర్మచే బంధించబడ్డారు.
न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु. 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, మహాపురుషుని కార్యప్రణాళిక అలౌకికమైనది. 9వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో అంటాడు, నేను అవ్యక్త రూపంతో చేస్తాను. ఇక్కడ కూడా అదే అంటాడు. ధనంజయ, నేను అదృశ్య రూపంతో ఏ కర్మలను చేస్తానో వాటి పట్ల నా ఆసక్తి ఉండదు. పరమాత్మ స్వరూపుడనైన నిర్లిప్తతకు సదృశ్యమైన స్థితిలో ఉంటున్న నన్ను ఆ కర్మలు బంధించలేవు. ఎందుకంటే కర్మ యొక్క పరిణామంలో ఏ లక్ష్యం లభిస్తుందో అందులో నేను స్థితుడనై ఉన్నాను. కాబట్టి వాటిని చేయడానికై నేను వివశుణ్ణి కాను. ఇది స్వభావంతో పాటు కూడి ఉన్న ప్రకృతి కార్యాలను గురించిన ప్రశ్న. మహాపురుషులు ఉండే తీరు, వాటి సృష్టి. ఇప్పుడు నా ఆశ్రయంలో మాయ సృష్టించేదేమిటి? అది కూడా ఒక కల్పమే. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అర్జున, నా అధ్యక్షతలో అంటే సర్వత్రా వ్యాప్తమైన నా ఆశ్రయంలో ఈ మాయ చరాచర జగత్తును సృష్టిస్తుంది. అది క్షుద్రకల్పం. ఈ కారణం చేతనే ఈ ప్రపంచం ఆవాగమనమనే అంటే జనన మరణాలనే చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఈ క్షుద్రకల్పం కాలం యొక్క పరివర్తనతో కూడినది. నా ఆశ్రయం వలన ప్రకృతే సృజిస్తుంది, నేను సృజించను. కాని 7వ శ్లోకంలో కల్పం అంటే ఆరాధన యొక్క సంచలనం చివరి వరకు మార్గదర్శనం చేసే కల్పాన్ని మహాపురుషులు స్వయంగా సృజిస్తారు. ఒక స్థానంలో అతను స్వయంకర్త, అక్కడ అతను విశేష రూపంగా సృజిస్తాడు. ఇక్కడ కర్త ప్రకృతి. అది కేవలం నా మూలాన ఈ క్షణిక పరివర్తనను కలిగిస్తుంది. ఇందులో శరీరాల పరివర్తన, కాల పరివర్తన, యుగ పరివర్తన మొదలగునవి వస్తాయి. అలాంటి వ్యాప్త ప్రభావం ఉన్నప్పటికీ మూఢులైన వారు నన్ను తెలుసుకోలేరు. పైగా అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. సంపూర్ణ భూతాలకు మహా ఈశ్వరుడనైన నా పరమ భావాన్ని తెలుసుకోలేని వారు మూఢులు. వారు నన్ను మనుష్య శరీరంపై ఆధారపడిన వారినని, తుచ్ఛుడనని అనుకుంటారు. సంపూర్ణ ప్రాణుల ఈశ్వరులకు కూడా మహా ఈశ్వరుడున్నాడే, ఆ పరమభావంలో నేను స్థితుడనై ఉన్నాను. కాని మనుష్య శరీరధారుణ్ణి మూఢులు ఇది తెలుసుకోలేరు. వారు నన్ను మనుష్యుడంటూ సంబోధిస్తారు. వారి దోషం కూడా ఏముంది? వారెప్పుడు చూసినా మహాపురుషుని యొక్క శరీరమే కదా కనిపించేది. మీరు మహా ఈశ్వర భావంలో స్థితుడైనట్లున్నారని ఎలా తెలుసుకోగలరు? వారెందుకు చూడలేరు? దీనిని గుర్చంటాడు. మోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః.
వారు వృధా ఆశ, వృధా కర్మ, వృధా జ్ఞానం, విచేతసః, విశేషంగా అచేతనులై ఉండే రాక్షసుల మరియు అసురుల లాంటి మోహంలో చిక్కుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఆసురీ స్వభావం గలవారై ఉంటారు. కాబట్టి నన్ను మనుష్యుడనని అనుకుంటారు. అసురత్వం మరియు రాక్షసత్వం అనేవి మనస్సు యొక్క ఒక విశిష్ట స్వభావమే గాని వేరే జాతి లేక జన్మ కాదు. ఆసురీ స్వభావం గలవారు నన్ను తెలుసుకోలేరు, కాని మహాత్ములు నన్ను గుర్తించగలరు. వారు నన్ను భజిస్తారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమౌ వ్యయం. హే పార్థ, దైవీ ప్రకృతి అంటే దైవీ సంపదను ఆశ్రయించిన మహాత్ములు నన్ను భూతాలన్నింటికీ ఆది కారణుడనని, అవ్యక్తుడనని, అక్షరమైన వాడినని తెలుసుకుని అనన్య మనస్సుతో అంటే మనస్సు యొక్క అంతరాళంలో ఇంకా దేనికి తావివ్వకుండా కేవలం నా పట్లనే శ్రద్ధ కలిగి ఉండి నిరంతరం నా భజన చేస్తారు. ఏ ప్రకారంగా భజన చేస్తారు? దీనిని గూర్చంటాడు, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు నిరంతరం చింతన వ్రతంలో అచంచలంగా ఉంటూ నా గుణాల యొక్క చింతన చేస్తూ ముక్తికై ప్రయత్నిస్తారు. నాకు మళ్లీ మళ్లీ నమస్కారాలు చేస్తూ ఎల్లప్పుడూ నాతో సంయుక్తులై అనన్య భక్తితో నా ఉపాసన చేస్తారు. అవిరళంగా చేస్తూనే ఉంటారు. ఏ ఉపాసన చేస్తారు? అది ఎలా ఉంటుంది? ఏదో వేరే ఉపాసన చేయరు గాని అదే యజ్ఞం చేస్తారు. అదే ఆరాధన గురించి ఇక్కడ సంక్షేపంగా యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ఇంకోసారి చెప్తాడు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. వారిలో కొందరు సర్వవ్యాప్త విరాట్ పరమాత్ముడనైన నా ఉపాసన జ్ఞానయజ్ఞం ద్వారా చేస్తారు. అంటే తమ లాభనష్టాలను మరియు శక్తిని అర్థం చేసుకుని ఇదే నియతకరమైన యజ్ఞంలో ప్రవృత్తులవుతారు. కొందరు ఏకత్వభావంతో నా ఉపాసన చేస్తారు. ఎలాగంటే నేను ఇందులోనే ఏకమవ్వాలి అనుకుంటూ మిగిలిన వాటి నుంచి నన్ను వేరు చేసి నాకే సమర్పణ చేసి నిష్కామ సేవాభావంతో నా ఉపాసన చేస్తారు. ఇలా చాలా రకాలుగా ఉపాసన చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ ఒకే యజ్ఞం యొక్క ఉచ్చ నీచ స్థాయిలు. యజ్ఞం యొక్క ప్రారంభం సేవతో మొదలవుతుంది. కాని దాని అనుష్ఠానం ఎలా జరుగుతుంది? యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, యజ్ఞం నేను చేస్తాను. మహాపురుషుడే గనక రథుడు కాకపోతే యజ్ఞం పూర్తి కాదు. అతని నిర్దేశనలతోనే సాధకుడు ఇప్పుడతను ఏ స్థాయిలో ఉన్నాడు, ఎంతవరకు చేరుకున్నాడు అనే వాటిని అర్థం చేసుకోగలడు. వాస్తవానికి యజ్ఞకర్త ఎవరు? దీనిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం
అహమగ్నిరహం హుతం. కర్తను నేనే. వాస్తవానికి కర్త వెనక ఉండి ప్రేరకుడి రూపంలో ఎప్పుడూ సంచాలన చేసేది ఇష్టదైవమే. కర్త ద్వారా చేయబడేది నేను ఇచ్చింది. యజ్ఞం నేనే. యజ్ఞం అనేది ఆరాధన యొక్క విధి విశేషం. సమాప్తమైన కాలంలో యజ్ఞం దేనిని సృష్టిస్తుందో ఆ అమృతాన్ని త్రాగే పురుషులు సనాతన బ్రహ్మలో ప్రవేశాన్ని పొందుతారు. స్వధా నేనే అంటే అతీతమైన అనంత సంస్కారాలను విలయం చెయ్యడం, వాటిని తృప్తిపరచడం అనేది నేను ఇచ్చేదే. భవరోగాన్ని నశింపచేసే ఔషధాన్ని నేనే. నన్ను పొంది లోకులు ఈ రోగం నుంచి ముక్తులవుతారు. మంత్రాన్ని నేనే. మనస్సుని శ్వాస యొక్క అంతరాళంలో నిరోధించడమనేది నేను ఇచ్చేదే. ఈ నిరోధ క్రియలో తీవ్రతను తీసుకొచ్చే వస్తువు ఆజ్యం కూడా నేనే. అగ్నిని నేనే. నా ప్రకాశంలోనే మనస్సు యొక్క అన్ని ప్రవృత్తులు విలయమవుతాయి. మరియు ఆహుతి అంటే సమర్పణ కూడా నేనే. ఇక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మాటిమాటికి నేనే నేనే అంటాడు. దీని ఆశయం నేనే ప్రేరకుడి రూపంలో ఆత్మతో అభిన్నుడనై నిలబడతాను, నిరంతరం నిర్ణయాలను ఇస్తూ యోగక్రియను పూర్తి చేయిస్తాను అని మాత్రమే. దీని పేరే విజ్ఞానం. పూజ్య గురువుగారు అనేవారు, ఎప్పటి వరకు ఇష్టదైవం రథుడై శ్వాస ప్రశ్వాసలపై నియంత్రణ చెయ్యడం అప్పటి వరకు భజన ఆరంభమే కాదు. ఎవరైనా సరే 1,00,000 సార్లు కళ్ళు మూసినా, భజన చేసినా, శరీరాన్ని తప్పింపజేసినా సరే, ఎప్పటి వరకు ఏ పరమాత్ముని కొరకై మన కోరిక కలదో, ఏ స్థాయిలో మనం నిలబడ్డామో అతను ఆ స్థాయికి దిగి ఆత్మతో అభిన్నుడై జాగృతం కాడో అప్పటి వరకు సరైన పరిమాణంలో భజన స్వరూపం అర్థం కాదు. కాబట్టి గురువుగారు అనేవారు, నా స్వరూపాన్ని పట్టుకో, అన్నీ నేనిస్తాను అని. శ్రీకృష్ణుడు అంటాడు, అన్నీ నా వలన అవుతాయి అని. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రిక్సామయజురేవ చ. అర్జున, నేనే సంపూర్ణ జగత్తు యొక్క ధాత అంటే ధరించేవాడను, పిత అంటే పాలన చేసేవాడను, మాత అంటే ఉత్పన్నం చేసేవాడను, పితామహ అంటే మూల ఉద్గమాన్ని, దానిలో అందరూ ప్రవేశం పొందుతారు. తెలుసుకొనుటకు యోగ్యమైన ఓంకారాన్ని అంటే అహం ఆకారః ఇది ఓంకారః, ఆ పరమాత్ముడు నా స్వరూపంలో ఉన్నాడు. సోహం తత్వమసి ఇత్యాదులు ఒకదానికొకటి పర్యాయాలు. అలా తెలుసుకొనుటకు యోగ్యమైన స్వరూపాన్ని నేనే. రుక్ అంటే సంపూర్ణ ప్రార్థన, సామ అంటే సమత్వాన్నిప్పించే ప్రక్రియ, యజుహు అంటే భజన యొక్క విధి విశేషం కూడా నేనే. యోగ అనుష్ఠానానికి కావలసిన ఆ 3 అంగాలు నా వలన జరుగుతాయి. గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. హే అర్జున, గతిహి అంటే ముక్తి పొందడానికి యోగ్యమైన పరమగతిని, భర్త అంటే భరణ పోషణ చేసేవాడను, అందరికీ స్వామిని, సాక్షి అంటే ద్రష్టరూపంలో స్థితుడనై అంతా తెలుసుకునేవాడిని, అందరి వాసస్థానాన్ని శరణునివ్వడానికి యోగ్యుడను, అకారణమైన ప్రేమికుడను, మిత్రుడను, ఉత్పత్తి మరియు ప్రళయం అంటే
శుభాశుభ సంస్కారాల యొక్క విలయం మరియు అవినాశానికి కారణం నేనే. అంటే చివరిలో ఎవరిలో ప్రవేశం లభిస్తుందో ఆ మొత్తం విభూతులన్నీ నేనే. तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन. నేను సూర్యుని రూపంతో తపిస్తాను, వర్షాన్ని ఆకర్షిస్తాను. మృత్యువు కంటే అతీతమైన అమృతతత్వం, మృత్యువు, సత్యం మరియు అసత్యం అన్నీ నేనే. అంటే ఎవరైతే పరమ ప్రకాశాన్ని ప్రదానం చేస్తాడో ఆ సూర్యుణ్ణి నేనే. అప్పుడప్పుడు భజన చేసేవారు నేను అసత్యమని అనుకుంటారు. వారు మృత్యువును కోరుకుంటారు. తర్వాత ఈ ప్రకారంగా అంటాడు: त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. ఆరాధనా విద్యకు 3 వంగాలు: రుక్, సామ, యజుర్. అంటే ప్రార్థన, సమత్వ ప్రక్రియ. యజ్ఞాన్ని ఆచరించేవారు సోమం అంటే చంద్రుడి క్షీణ ప్రకాశాన్ని పొందేవారు. పాపాల నుంచి ముక్తులై పవిత్రుడైన పురుషులు యజ్ఞం యొక్క ఆ నిర్ధారిత ప్రక్రియ ద్వారా నన్నే తమ ఇష్టరూపంలో పూజించి స్వర్గం కోసం ప్రార్థిస్తారు. ఇదే అసత్తు యొక్క కోరిక. దీని వలన వారు మృత్యువును పొందుతారు, పునర్జన్మ కలుగుతుంది. వారు పూజించేది నన్నే. అదే నిర్ధారిత విధి ద్వారానే పూజిస్తారు, కాని ప్రతిఫలంగా స్వర్గం యాచిస్తారు. ఆ పురుషులు వారి పుణ్యఫల రూపంగా ఇంద్రలోకాన్ని పొంది స్వర్గంలో దేవతల దివ్య భోగాలను అనుభవిస్తారు. అంటే ఆ భోగాలు కూడా నేనే ఇస్తాను. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते. వారు ఆ విశాల స్వర్గాన్ని అనుభవించి పుణ్యం క్షీణించిన తరువాత మృత్యులోకాన్ని అంటే జన్మ మృత్యువులను పొందుతారు. ఈ ప్రకారంగా త్రయీధర్మం, ప్రార్థన, సమత్వం మరియు యజ్ఞం యొక్క 3 విధులచే ఒకే రకపు యజ్ఞం యొక్క అనుష్ఠానం చేసేవారు నా శరణు పొంది కూడా కోరికలు గల పురుషులు మళ్లీ మళ్లీ జనన మరణాలను అంటే పునర్జన్మలను పొందుతారు. కాని వారి మూలం నాశనం కాదు. ఎందుకంటే ఈ పదంలో బీజానికి నాశనం లేదు. కాని ఏ ప్రకారమైన కోరికలు కోరని వారికి ఏం లభిస్తుంది? అనన్యాశ్చింతయంతో మాం ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. అనన్య భావంతో నాలో స్థితుడైన భక్తుడు పరమాత్ముని స్వరూపమైన నా గురించి నిరంతరం చింతన చేస్తాడు. పర్యుపాసతే లేశమాత్రం కూడా దోషం లేకుండా నా ఉపాసన చేస్తాడు. ఆ విధంగా నిత్యమైన ఏకీభావంతో సంయుక్తుడైన పురుషుని యొక్క యోగక్షేమాలను నేను స్వయంగా చూసుకుంటాను. అంటే వారి యోగ రక్షణ పూర్తి బాధ్యతను నేనే వహిస్తాను. అయినా కూడా లోకులు అన్యదేవతలను పూజిస్తారు.
येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय యజంత్యవిధిపూర్వకం. కౌంతేయ, శ్రద్ధతో యుక్తుడైన ఏ భక్తుడైనా సరే వివిధ దేవతలను పూజించిన వారు కూడా నన్నే పూజించిన వారవుతారు. ఎందుకంటే దేవతలంటూ అనేవారెవరూ లేరు కదా. కాని వారి ఆ పూజ అవిధిపూర్వకమైనది, నన్ను పొందు విధిచే రహితమైనది. ఇక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు రెండవసారి దేవతల ప్రస్తావన చేశాడు. సర్వప్రథమంగా 7వ అధ్యాయంలో అతనన్నాడు, అర్జున, కోరికల మూలంగా ఎవరి జ్ఞానమైతే అపహరించబడిందో అలాంటి మూఢబుద్ధిగల పురుషులు అన్యదేవతలను పూజిస్తారు. వారు పూజ చేసే చోట దేవత పేరుగల సక్షమమైన శక్తి అంటూ ఏదీ లేదు. కాని రావి చెట్టు, రాయి, భూత భవానీ లేక ఎక్కడైనా సరే వారికి శ్రద్ధ ఏర్పడుతుంది. కాని నిజానికి అక్కడ ఎలాంటి దేవత లేదు. నేను సర్వత్రా ఉన్నాను. ఆ స్థానంలో నేనే నిలబడి వారి దైవీ శ్రద్ధను ఆయా స్థానాలలో స్థిరపరుస్తాను. నేనే ప్రతిఫలం విధానాన్ని ఏర్పాటు చేస్తాను, ప్రతిఫలాన్నిస్తాను. ప్రతిఫలం నిశ్చయంగా లభిస్తుంది. కాని వారి ప్రతిఫలం నశించేదే. ఈరోజు ఉంటే రేపు అనుభవించడానికి ఉంటుంది, మరుసటి రోజు వినష్టమైపోతుంది. కాని నా భక్తుడు నాశనం కాడు. అపహరించబడిన జ్ఞానం గల ఆ మూఢ బుద్ధి గలవారే అన్యదేవతలను పూజిస్తారు. ప్రస్తుత అధ్యాయం 9లో 23 నుంచి 25వ శ్లోకం వరకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మళ్లీ ఇలా చెబుతాడు, అర్జున, ఎవరైనా సరే శ్రద్ధతో వివిధ దేవతలను పూజిస్తారో వారు నిజానికి నన్నే పూజిస్తారు. కాని అవిధిపూర్వకంగా చేస్తారు. అక్కడ దేవతలు అనే పేరుతో సక్షమమైన వస్తువంటూ ఏదీ లేదు. వారిని పొందడానికి చేసిన విధానం తప్పు. ఇప్పుడు కలిగే ప్రశ్న ఏమిటంటే, వారు కూడా అప్రత్యక్షంగా మిమ్మల్నే పూజిస్తారు, ప్రతిఫలాన్ని పొందుతారు కూడా. మరి అందులో దోషం ఏమిటి? అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. సంపూర్ణ యజ్ఞాల యొక్క భోక్త అంటే యజ్ఞం ఎవరిలోనైతే విలయమవుతుందో, యజ్ఞ పరిణామంగా ఎవరు దొరుకుతారో అది నేనే. స్వామిని కూడా నేనే. కాని వారు నన్ను తత్వంతో సహా తెలుసుకోలేరు. కాబట్టి చవంతి, పడిపోతారు, పతనం చెందుతారు. అంటే వారప్పుడప్పుడు అన్యదేవతల పాల్పడతారు. ఎప్పటి వరకు తత్వంతో సహా తెలుసుకోలేరు, అప్పటి వరకు కోరికల నుండి కూడా పతనమైపోతారు. వారి గతేమిటి? యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజా యాంతి మద్యాజినోపి మాం. అర్జున, దేవతలను పూజించువారు దేవతలను పొందుతారు. దేవతలు పరివర్తనమయ్యే శక్తి కలవారు. వారు తమ సత్కర్మానుసారంగా జీవనాన్ని గడుపుతారు. పితరులను పూజించువారు పితరులనే పొందుతారు. అంటే అతీతంలోనే చిక్కుకుపోయి ఉంటారు. భూతాలను పూజించువారు భూతాలవుతారు, శరీరాన్ని ధరిస్తారు. కాని
నా భక్తుడు నన్నే పొందుతాడు. వారు సాక్షాత్తుగా నా స్వరూపులవుతారు. వారు పతనం కారు. ఇంతేకాదు, నన్ను పూజించే విధానం కూడా సరళమైనది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తి ఇక్కడి నుంచే మొదలవుతుంది. పత్రం, పుష్పం, ఫలం, నీళ్లు ఇత్యాది ఏవైనా సరే, ఎవరైనా సరే నాకు భక్తిపూర్వకంగా అర్పిస్తే మనస్సుతో ప్రయత్నం చేసే ఆ భక్తులు ఇచ్చేవన్నీ నేను స్వీకరిస్తాను. కాబట్టి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నీవు ఏ కర్మ చేసినా, ఏది తిన్నా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏది సమర్పించినా, దానం ఇచ్చినా, మనస్సు సహితంగా ఇంద్రియాలను నా అనుగుణంగా తపింపచేసినా అవన్నీ నాకే అర్పించు. అంటే నా పట్ల సమర్పిత భావం కలిగి ఇవన్నీ చెయ్యుము. సమర్పణ చేయడం వలన యోగం యొక్క క్షేత్రానికి సంబంధించిన బాధ్యతను నేను గ్రహిస్తాను. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ ప్రకారంగా సర్వస్వం యొక్క న్యాసం అంటే సన్యాసయోగంతో యుక్తమై ఉన్న నీవు శుభాశుభ ఫలాలనిచ్చే కర్మల బంధాల నుండి విముక్తుడవై నన్ను పొందుతావు. యోగేశ్వరుడు క్రమబద్ధంగా సాధన మరియు దాని పరిణామం గురించి వివరించాడు. మొదటి పత్రం, పుష్పం, ఫలం, జలం వీటిని పూర్తి శ్రద్ధతో అర్పణ. రెండవదిగా సమర్పణతో కూడిన కర్మ యొక్క ఆచరణ. ఇంకా మూడవది పూర్ణ సమర్పణతో సర్వస్వత్యాగం. వీటి ద్వారా కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది. ముక్తి వలన ఏం లభిస్తుంది అంటే ఎలా అన్నాడు, నన్ను పొందవచ్చు అని. ఇక్కడ ముక్తి మరియు ప్రాప్తి పొందటం అనేవి ఒకదానికొకటి పూరకాలు. మిమ్ములను ప్రాప్తి పొందుటయే ముక్తి అయితే దానివలన లాభం ఏమిటి? దీనిని గూర్చంటాడు, సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను అన్ని భూతాలలో సమంగా ఉన్నాను. సృష్టిలో నాకు ఎవరూ ప్రియులు కారు మరియు ఎవరూ అప్రియులు కారు. కాని ఎవరైతే అనన్య భక్తులు వారు నాలో ఉన్నారు మరియు నేను వారిలో ఉన్నాను. ఇదే నా బంధుత్వం. అతనిలో పరిపూర్ణుడనైపోతాను. నాలోనూ మరి అతనిలోనూ ఏమాత్రమూ తేడా ఉండదు. అలాంటప్పుడు చాలా అదృష్టశాలురైన వారే భజన చేస్తారా? భజన చేసే అధికారం ఎవరికుంది? దీనిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః. అత్యంత దురాచారుడైనా కూడా అనన్యభావంతో అంటే
నన్ను తప్పించి ఇంకే వస్తువు లేక దేవతను భజించక కేవలం నన్నే నిరంతరం భజిస్తే అతను కూడా సాధువు అనే అనబడతాడు. ఇప్పుడతను ఇంకా సాధువు కాలేదు, కాని అతను సాధువు అవ్వడంలో సందేహం కూడా లేదు. ఎందుకంటే అతను యథార్థమైన నిశ్చయంతో మొదలుపెట్టాడు. కాబట్టి భజన మీరు కూడా చేయొచ్చు. కానీ ఒకే ఒక షరతు ఏమిటంటే మీరు మనుష్యులై ఉండాలి. ఎందుకంటే మనుష్యుడే యథార్థమైన నిశ్చయం కలవాడవుతాడు. గీత పాపులను ఉద్ధరిస్తుంది. क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति. ఈ భజన యొక్క ప్రభావం వలన ఆ దురాచారుడు కూడా శీఘ్రంగానే ధర్మాత్ముడైపోతాడు. పరమధర్మ పరమాత్మునితో సంయుక్తుడైపోతాడు. ఎల్లప్పుడూ ఉండే పరమశాంతిని పొందుతాడు. కౌంతేయ, నా భక్తుడు ఎప్పటికీ నష్టం కాడని ఈ నిశ్చయపూర్వకమైన సత్యాన్ని నీవు తెలుసుకొనుము. ఒక జన్మలో గనక దాటలేకపోతే తరువాత జన్మల్లో కూడా అదే సాధన చేసి శీఘ్రంగానే పరమశాంతిని పొందుతాడు. కాబట్టి సదాచారికి దురాచారికి అంతెందుకు అందరికీ భజన చేసే అధికారం ఉంది. ఇంతేకాదు, కానీ మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. పార్థ, స్త్రీ వైశ్య శూద్రాదులు మరియు ఇంకే పాపజన్మల వారైనా సరే నా ఆశ్రితులైన వారందరూ పరమగతిని పొందుతారు. కాబట్టి ఈ గీత మనుష్య మాతృల కోసం ఏం చేసేవాడైనా సరే, ఎక్కడ పుట్టినవాడైనా సరే అందరికీ ఇది సమానమైన కళ్యాణప్రదమైన శుభప్రదమైన ఉపదేశాన్నిస్తుంది. గీత అన్ని దేశాల వారికి, అన్ని కాలాల వారికి మార్గదర్శకం, శుభప్రదం. పాపయోనివిహి 16వ అధ్యాయంలో 7వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఆసురీ వృత్తుల లక్షణాల గురించి భగవానుడు ఇలా చెప్పాడు. ఎవరైతే శాస్త్ర విధిని త్యజించి నామమాత్రపు యజ్ఞం ద్వారా ఆడంబరంగా పూజలు చేస్తారో వారు నరులలో అధములు. అది నిజమైన యజ్ఞం కాదు, పేరుకు మాత్రమే. ఆడంబరం కోసం పూజలు చేసేవారు క్రూరకర్ములు, పాపాచారులు, పాపజన్ములు. పరమాత్మనైన నన్ను ద్వేషించేవారే పాపులు. వైశ్య శూద్ర అనే వర్గాలు భగవత్పదంలోని మెట్లు. స్త్రీల పట్ల ఒకప్పుడు గౌరవభావం, మరొకప్పుడు హీనభావం ఉండేది. కాని యోగ ప్రక్రియలో స్త్రీ మరియు పురుషులు ఇద్దరికీ సమానమైన ప్రవేశం ఉంది. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అలాంటప్పుడు బ్రాహ్మణ మరియు క్షత్రియ శ్రేణి భక్తుల గురించి ఏం చెప్పాలి? బ్రాహ్మణం అనేది ఒక దశా విశేషమే. అందులో బ్రహ్మలో ప్రవేశం ఇప్పించే అన్ని యోగ్యతలు ఉంటాయి. శాంతి, ఆర్జవం, అనుభవంతో కూడిన ఉపలబ్ధి, ధ్యానం మరియు ఇష్టదైవం యొక్క నిర్దేశానుసారం ఎవరిలోనైతే ఆచరణ చేసేటటువంటి సామర్థ్యం ఉంటుందో ఇవే బ్రాహ్మణ దశకు లక్షణాలు. రాజర్షులైన క్షత్రియులలో బుద్ధుల సిద్ధుల సంచారం, శౌర్యం, ఆధిపత్య భావం, వెనుకంజ వేయని స్వభావం ఉంటాయి.
ఈ యోగస్థాయిని చేరిన యోగులు తరించిపోగలరు. వారి గురించి ఇంకేం చెప్పాలి? కాబట్టి అర్జున, నీవు సుఖరహిత క్షణభంగురమైన ఈ మనుష్య శరీరాన్ని పొంది నన్నే భజించు. ఈ నశ్వర శరీరం పట్ల మమకారం, దాని పోషణలో సమయాన్ని వ్యర్థం చెయ్యవద్దు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇక్కడ 4వసారిగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల గురించి చర్చించాడు. 2వ అధ్యాయంలో అతనన్నాడు, క్షత్రియుడికి కళ్యాణం కోసం యుద్ధం కన్నా వేరే మార్గం లేదు. 3వ అధ్యాయంలో అతనన్నాడు, స్వధర్మ పాలనలో మరణం కూడా శ్రేయస్కరమే. 4వ అధ్యాయంలో అతను సంక్షేపంగా అన్నాడు, 4 వర్ణాల సృష్టి నేను చేశాను. అంటే మనుష్యులను 4 కులాలుగా విభజించాడా అంటే అన్నాడు, లేదు అని. గుణకర్మ విభాగశః, గుణాల ఆధారంగా కర్మను 4 శ్రేణులుగా చేయడమైంది. శ్రీకృష్ణుడి అభిప్రాయానుసారంగా కర్మ అంటే యజ్ఞ ప్రక్రియ. కాబట్టి ఈ యజ్ఞాన్ని చేయువారు 4 రకాలు. ప్రవేశకాలంలో ఈ యజ్ఞకర్త శూద్రుడు, అల్పజ్ఞుడు. కొంచెం చేయడం నేర్చుకున్నాక ఆత్మిక సంపత్తిని చేకూర్చుకుంటే అదే యజ్ఞకర్త వైశ్యుడైపోతాడు. దీనికంటే ఉన్నతైనప్పుడు, ప్రకృతి యొక్క 3 గుణాలను ఖండించే సామర్థ్యం వచ్చినప్పుడు అదే సాధకుడు క్షత్రియ శ్రేణికి చెందుతాడు. ఎప్పుడైతే ఇదే సాధకుడి స్వభావంలో బ్రహ్మలో ప్రవేశం కలిగించే యోగ్యతలు వస్తాయో అప్పుడు అతనే బ్రాహ్మణుడు. వైశ్య మరియు శూద్రుల కంటే క్షత్రియ మరియు బ్రాహ్మణ శ్రేణి సాధకుడు ముక్తికి సమీపంలో ఉంటాడు. శూద్రుడు మరియు వైశ్యుడు కూడా అదే బ్రహ్మలో ప్రవేశం పొంది శాంతి పొందుతారు. మరి అంతకంటే పైదశ వారిని గురించి ఏం చెప్పాలి? వారి బ్రహ్మ ప్రవేశం నిశ్చయమే కదా. గీత ఏ ఉపనిషత్తుల సార సర్వస్వమో వాటిలో బ్రహ్మ విదుషీ మహిళల గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ధర్మభీరువులు, సంప్రదాయబద్ధులు అని చెప్పబడుతున్నవారు వేదాధ్యయనం యొక్క అధికారం, అనధికారాల గురించి చర్చించి తలలు పగలగొట్టుకుంటారు. కాని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్పష్టంగా ఉద్ఘాటించిందేమిటంటే, యజ్ఞార్థ కర్మల యొక్క నిర్ధారిత ప్రక్రియలో స్త్రీ పురుషులందరూ ప్రవేశించవచ్చును. కాబట్టి అతను భజన చేయడాన్ని ప్రోత్సహిస్తాడు. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. అర్జున, నాపై మనస్సు గలవాడవు కమ్ము. నేను కాక ఇంకొక భావం మనస్సులోకి రానేకూడదు. నా అనన్య భక్తుడవు కమ్ము. అనవరతముగా చింతనలో ఉండు. శ్రద్ధాసహితంగా నన్నే నిరంతరము పూజించు. నాకే నమస్కారము చెయ్యి. ఈ ప్రకారంగా నా శరణు జొచ్చి ఆత్మను నాతో ఏకీభావంతో స్థితం చేస్తే నీవు నన్నే పొందుతావు. అంటే నాతో ఏకత్వాన్ని పొందవచ్చు. సారాంశం: ఈ అధ్యాయం ఆరంభంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, అర్జున, దోషరహిత భక్తుడవైన నీకోసం నేను ఈ జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా చెబుతాను. దీనిని తెలుసుకున్న పిదప తెలుసుకోవలసింది ఇంకేదీ కూడా ఉండదు. దీనిని తెలుసుకుని నీవు సంసార బంధం నుంచి ముక్తుడవైపోతావు. ఈ జ్ఞానం సమస్త విద్యలలో శ్రేష్టమైనది. పరమబ్రహ్మలో ప్రవేశం ఇప్పించేదే అసలైన విద్య. ఈ జ్ఞానం దానికి కూడా రాజు, అంటే నిశ్చయంగా కళ్యాణం, అంటే మేలు కలిగించేది. ఇది
సమస్త గోపనీయ విషయాలలో కూడా శ్రేష్టమైనది. గోపనీయ వస్తువును కూడా ప్రత్యక్షం చేయించేది. ఇది ప్రత్యక్ష ఫలాన్నిచ్చేది. సాధన చెయ్యడంలో సుగమమైనది మరియు నశ్వరము కానిది. స్వల్పంగానైనా దీని సాధన చెయ్యగలిగితే దీనికి ఎప్పటికీ నాశనం లేదు. పైపెచ్చు దీని ప్రభావం వలన ఆ పరమశ్రేయం వరకు చేరవచ్చును. కాని దీనిలో ఒక షరతు. శ్రద్ధావిహీనుడైన పురుషుడు పరమగతిని పొందక సంసార చక్రంలో చిక్కుకొనిపోతాడు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు యోగం యొక్క మహత్వం గూర్చి కూడా వివరణ ఇచ్చాడు. దుఃఖ సంయోగంతో వియోగమే యోగం. అంటే ఏదైతే సంసారం యొక్క సంయోగ వియోగాలచే రహితమైందో దాని పేరే యోగం. పరమాత్మనిలో కలవడమే యోగం యొక్క పరాకాష్ఠ. ఎవరైతే ఇందులో ప్రవేశం పొందారో ఆ యోగి యొక్క ప్రభావాన్ని గమనించు. సమస్త భూతాలకు ప్రభువును మరియు జీవధారుల పోషించున్నదైనప్పటికీ నా ఆత్మ ఆ భూతాలలో స్థితమై లేదు. నేను ఆత్మస్వరూపంలో స్థితమై ఉన్నాను. నేను ఆత్మనే. ఎలాగైతే ఆకాశంలో ఉత్పన్నమై సర్వత్రా చరించే వాయువు ఆకాశంలో స్థితమై ఉన్నా దానిని మలినం చెయ్యలేవు, అలాగే సమస్త భూతాలు నాలో స్థితమై ఉన్నా వాటిలో లిప్తుడను కాను. అర్జున, కల్ప ప్రారంభంలో నేను భూతాలను విశేషంగా సృష్టిస్తాను, అలంకరిస్తాను. మరియు కల్పం పూర్తయ్యే కాలంలో సంపూర్ణ భూతాలు నా ప్రకృతిని, అంటే యోగారూఢుడైన మహాపురుషుడు ఉండే తీరుని, వారి అవ్యక్త భావాన్ని పొందుతాయి. మహాపురుషుడు ప్రకృతి కంటే అతీతమైన వాడే. కాని బ్రహ్మ ప్రాప్తి పెదప స్వభావ, అంటే స్వయంలో స్థితుడై ఉంటూ లోక కళ్యాణం కోసం ఏ కర్మ చేస్తాడో అది అతని ఒక రకపు జీవన విధానం. అతని జీవన విధానపు కార్యకలాపాలను ఆ మహాపురుషుని ప్రకృతి అంటూ చెప్పారు. ఒక సృష్టికర్తను నేను. భూతాలను కల్పం కోసం ప్రేరేపిస్తాను. ఇంకో సృష్టికర్త త్రిగుణాత్మకమైన ప్రకృతి. అది నా నీడన చరాచర భూతాలను సృష్టిస్తుంది. అది కూడా ఒక కల్పమే. అందులో శరీర పరివర్తనం, స్వభావ పరివర్తనం, మరి కాల పరివర్తనం అనేవి నిహితమై ఉంటాయి. గోస్వామి తులసీదాసు కూడా అదే అంటారు. ఏక్ దుష్ట అతిశయ దుఃఖ రూప జాబస్ జీవు పరాభవ కూప. ప్రకృతికి రెండు భేదాలు, విద్య మరియు అవిద్య. దీనిలో అవిద్య దుష్టమైనది, దుఃఖరూపమైనది. దీనికి వివశమై జీవుడు భవకూపంలో ఉన్నాడు. దీనిచే ప్రేరితమైన జీవుడు కాలము, కర్మ, స్వభావము మరియు గుణములచే చుట్టబడతాడు. రెండవది విద్యా మాయ. దీనినే శ్రీకృష్ణుడు నేను రచిస్తాను అంటాడు. గోస్వామి తులసీదాసు అభిప్రాయంలో ప్రభువే మాయని రచించాడు. ఏక రచయీ జగగుణ బస్ జాకే ప్రభు ప్రేరిత నహిం నిజ బలతాకే. ఇది జగత్తును సృష్టిస్తుంది. దీన్ని ఆశ్రయించుకుని గుణాలు ఉన్నాయి. కళ్యాణకారి అయిన గుణాలు కేవలం ఈశ్వరునిలోనే ఉన్నాయి. ప్రకృతిలో ఎలాంటి గుణమూ లేదు. అది నశించున్నది. విద్యలో ప్రభువే ప్రేరకుడై క్రియ చేస్తాడు. ఈ ప్రకారంగా కల్పాలు రెండు రకాలు. ఒకటి వస్తుకల్పం. అది శరీరాన్ని మరియు కాలాన్ని పరివర్తనం చేస్తుంది. కాని ఈ పరివర్తనను ప్రకృతే నా ఆశ్రయంలో ఉంటూ చేస్తుంది. కాని దీనికంటే గొప్పదైన కల్పం ఆత్మకు నిర్మల స్వరూపాన్ని ప్రదానం చేసేది. దానిని సింగారించేది మహాపురుషులే. వారు అచేతనములైన భూతాలను సచేతనాలుగా చేస్తారు. భజన ప్రారంభమే ఈ కల్పానికి మొదలు. భజన యొక్క పరాకాష్ఠే ఈ కల్పానికి అంతం. ఈ కల్పం భవరోగాన్ని పూర్తిగా నయం చేసి శాశ్వత బ్రహ్మలో ప్రవేశం ఇప్పిస్తుంది.
ఆ ప్రవేశకాలంలో యోగి నేనుండే తీరును, నా స్వరూపాన్ని పొందుతాడు. ముక్తి తరువాత మహాపురుషులు ఉండే తీరే అతని ప్రకృతి. ధర్మగ్రంథాల కథలను బట్టి 4 యుగాలు గడిచిన తరువాత కల్పం ముగుస్తుంది. మహాప్రళయం వస్తుంది. సాధారణంగా లోకులు దీని యథార్థాన్ని తెలుసుకోలేరు. యుగం అంటే 2. మీరు వేరు, ఆరాధ్య దైవం వేరుగా ఉన్నంత వరకు యుగధర్మం ఉంటుంది. గోస్వామి తులసీదాసు రామచరితమానస ఉత్తరకాండలో దీని గురించి చర్చించారు. ఎప్పుడు తామసీ గుణం కార్యం చేస్తూ ఉంటుందో, రజోగుణం అల్పమాత్రంగా ఉంటుందో, 4 వైపులా వైరులు విరోధులు ఉంటారో అలాంటి వ్యక్తి కలియుగంలో ఉండేవాడు. అతను భజన చెయ్యలేడు. కాని సాధన ప్రారంభమైనప్పుడు యుగ పరివర్తనం జరుగుతుంది. రజోగుణం పెరగడం మొదలవుతుంది. తమో గుణం క్షీణమవుతూ పోతుంది. కొంచెం సత్వగుణం కూడా స్వభావంలోకి వస్తుంది. హర్షం మరియు భయం అనే ద్వంద్వాలు ఉంటాయి. అప్పుడు అదే సాధకుడు ద్వాపరం దశలోకి వస్తాడు. క్రమంగా సత్వగుణం బహుళమైనప్పుడు రజోగుణం స్వల్పంగా ఉండిపోతుంది. ఆరాధనా కర్మ పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాంటి త్రేతాయుగంలో విషయాలను వదిలివేయగల స్థితిలో ఉన్న సాధకుడు అనేక యజ్ఞాలు చేస్తాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞశ్రేణికి చెందిన జపం చేసే సామర్థ్యం ఉంటుంది. ఎప్పుడైతే సత్వగుణం మాత్రం ఉండి అసమానత నశించి సమత్వం వస్తుందో అప్పుడు కృతయుగం అంటే కృతార్థయుగం లేక సత్యయుగం ప్రభావం వస్తుంది. ఆ సమయంలో యోగులందరూ వైజ్ఞానికులవుతారు. ఈశ్వర స్థితిలో లీనమయ్యేవారవుతారు. స్వాభావికంగానే ధ్యానస్థుడయ్యే సామర్థ్యం వారిలో ఏర్పడుతుంది. వివేకశీలురు యుగధర్మాల పెరుగుదల తరుగుదలను మనస్సులోనే అర్థం చేసుకుంటారు. మనస్సుని నిరోధించడం కోసం అధర్మాన్ని పరిత్యజించి ధర్మంలో ప్రవృత్తులవుతారు. నిరుద్ధమైన మనస్సు కూడా విలయమైపోయినప్పుడు యుగాలతో బాటుగా కల్పం కూడా అంతమైపోతుంది. పూర్ణత్వంలో ప్రవేశం ఇప్పించి కల్పం కూడా శాంతమైపోతుంది. ఇదే ప్రళయం అంటే. అప్పుడు ప్రకృతి పురుషునిలో విలీనమైపోతుంది. దీని తరువాత మహాపురుషుడు ఏ తీరుగా ఉంటాడో అదే అతని ప్రకృతి, అతని స్వభావం. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, అర్జున, మూఢులు నన్ను తెలుసుకోలేరు. ఈశ్వరులకు ఈశ్వరుడునైన నన్ను తుచ్చుడనని అనుకుంటారు. సాధారణ మనుష్యుడుగా భావిస్తారు. ప్రతి మహాపురుషుని పట్ల ఇటువంటి భ్రమ ఏర్పడింది. సమకాలీన సమాజం అతన్ని ఉపేక్షించింది. అతని పట్ల విరోధభావం చూపించింది. శ్రీకృష్ణుడు కూడా దీని నుండి తప్పించుకోలేకపోయాడు. అతనంటాడు, నేను పరమభావంలో స్థితుడనై ఉన్నాను. కాని నా శరీరం కూడా మనుష్యుడిదే. కాబట్టి మూఢులు నన్ను తుచ్చుడని, మనుష్యుడని సంబోధించారు. అలాంటివారు వ్యర్థంగా బ్రహ్మపదాన్ని ఆశించేవారు, వ్యర్థంగా కర్మ చేసేవారు, వ్యర్థమైన జ్ఞానం గలవారు. ఏదో ఒకటి చేసేసి మాకు కోరికలు లేవు అనేస్తే చాలు, వారు నిష్కామ కర్మయోగులైపోతారా? ఆ ఆసురీ స్వభావం గలవారు నన్ను చూడలేరు. కాని దైవీ సంపదను పొందిన వారు అనన్యభావంతో నా ధ్యానం చేస్తారు. నా గుణాలను గురించి నిరంతరం చింతన చేస్తారు. అనన్య ఉపాసన అంటే యజ్ఞార్థ కర్మ. దానికి 2 మార్గాలు. మొదటిది జ్ఞానయజ్ఞం అంటే తమ విశ్వాసంతో తమ శక్తిని అర్థం చేసుకుని ఆ నియత కర్మలో ప్రవృత్తులవ్వడం. రెండవ విధి స్వామి, సేవక భావం. దానిలో సద్గురువు పట్ల సమర్పిత భావం కలిగి ఉండి అదే కర్మను చేయడం. ఈ 2 దృష్టులతోనే లోకులు నన్ను ఉపాసిస్తారు. కాని వారి ద్వారా చేయబడే ఆ యజ్ఞం, ఆ ఆహుతి, ఆ కర్త, శ్రద్ధ మరియు భవరోగానికి చికిత్స జరిగే ఔషధి అవన్నీ నేనే. చివరకు ఏ గతి అయితే ప్రాప్తిస్తుందో అది కూడా నేనే.
ఇదే యజ్ఞాన్ని లోకులు త్రైవిద్య, ప్రార్థన, యజ్ఞం మరియు సమత్వం ఇప్పించే విధులతో నెరవేరుస్తారు. కాని దానికి బదులుగా స్వర్గాన్ని కోరుకుంటారు. అప్పుడు నేను స్వర్గాన్ని కూడా ఇస్తాను. దాని ప్రభావం వలన వారు ఇంద్ర పదవిని పొందుతారు. దీర్ఘకాలం దాకా దానిని అనుభవిస్తారు. కాని పుణ్యం క్షీణించినప్పుడు వారు పునర్జన్మను పొందుతారు. వారి క్రియ సరి అయినదే, కాని భోగాలను కోరుకోవడం వలన పునర్జన్మను పొందుతారు. కాబట్టి భోగాలను కోరుకోరాదు. ఎవరైతే అనన్యభావంతో, అంటే నేను తప్పించి ఇంకొకరు లేరు ఇలాంటి భావంతో నిరంతరం నా చింతన చేస్తారో, లేశమాత్రం కూడా లోటు ఉండనివ్వరో, అలా ఎవరైతే నా భజన చేస్తారో వారి యోగ రక్షణ భారాన్ని నేను వహిస్తాను. ఇంత జరిగినా కూడా కొందరు అన్యదేవతలను పూజిస్తారు. అట్టివారు కూడా నన్నే పూజిస్తారు, కాని అది నన్ను పొందే విధి కాదు. సంపూర్ణ యజ్ఞాల భోక్తగా వారు నన్ను తెలుసుకోలేరు. అంటే వారి పూజలకు ఫలంగా నేను లభించను. కాబట్టి వారు పతనమైపోతారు. వారు దేవతలు, భూతాలు లేక పితరులనే కల్పిత రూపాలలో నివసిస్తారు. అలాగాక నా భక్తులు సాక్షాత్తు నాలో నివసిస్తారు, నా స్వరూపులైపోతారు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు యజ్ఞార్థ కర్మలు చాలా సుగమమని చెప్పాడు. ఎవరైనా సరే ఫలం, పుష్పం ఏదైనా సరే శ్రద్ధతో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను. కాబట్టి అర్జున, నీవు ఎంత ఆరాధన చేసినా సరే నాకే సమర్పించు. ఎప్పుడైతే సర్వస్వ న్యాసమైపోతుందో అప్పుడు యోగంతో యుక్తుడవైన నీవు కర్మబంధాల నుండి ముక్తుడవైపోతావు. ఆ ముక్తి నా స్వరూపమే. ప్రపంచంలోని ప్రాణులందరూ నావారే. ఏ ప్రాణిపైనా నాకు ప్రేమ లేదు, ద్వేషమూ లేదు. నేను తటస్థుడను. కాని ఎవరైతే నా అనన్య భక్తులో నేను వారిలో ఉంటాను, వారు నాలో ఉన్నారు. అత్యంత దురాచారుడు, ఘోర పాపి అయినా సరే అనన్య శ్రద్ధాభక్తులతో నా భజన చేస్తే వారు సాధువులుగానే భావించబడతారు. వారి నిశ్చయం స్థిరమైనది. అయితే వారు శీఘ్రంగానే పరమాత్ముడితో సంయుక్తమైపోతారు. నిత్యమైన పరమశాంతిని పొందుతారు. ధార్మికుడెవరన్నది ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. సృష్టిలో జన్మించే ఏ ప్రాణి అయినా సరే అనన్యభావంతో ఒక్క పరమాత్ముడి భజన చేస్తే, అతడి చింతన చేస్తే శీఘ్రంగానే ధార్మికుడైపోతాడు. కాబట్టి ఎవరైనా ఒకే పరమాత్ముణ్ణి స్మరిస్తే అతనే ధార్మికుడు. చివరిలో అతని పట్ల విశ్వాసం ఉన్నప్పుడు అతనేం చేస్తాడో చెబుతాడు. అర్జున, నా భక్తుడు ఎప్పటికీ నశించడు. శూద్రుడైనా, నీచుడైనా, ఆదివాసుడైనా, పురుషుడైనా లేదా స్త్రీ అయినా లేక పాపజన్ముడైనా, తిర్యగ్జన్ముడైనా కూడా నా శరణుజొచ్చి పరమశ్రేయాన్ని పొందుతాడు. కాబట్టి అర్జున, సుఖరహితమైన, క్షణభంగురమైన, దుర్లభమైన మనుష్య శరీరాన్ని పొందినందువలన నా భజన చెయ్యి. అలాంటప్పుడు బ్రహ్మలో ప్రవేశం ఇప్పించే అర్హతలతో యుక్తుడైన ఆ బ్రాహ్మణుని గురించి గాని లేక రాజర్షిత్వ స్థాయిలో భజన చేసే ఆ యోగి గురించి గాని చెప్పేదేముంటుంది? వారు తరించిపోయినట్లే. కాబట్టి అర్జున, నిరంతరం నాలో మనస్సు గలవాడివి కమ్ము. నిరంతరం నాకు నమస్కారం చెయ్యి. ఈ ప్రకారంగా నా శరణులోకి వచ్చిన నీవు నన్నే పొందుతావు. అక్కడి నుంచి వెనుకకు రానవసరం ఉండదు. అంటే పునర్జన్మ ఉండదు. ప్రస్తుత అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్వయంగా జాగృతం చేసే ఆ విద్యను చర్చించడమైంది. అది రాజవిద్య. అది ఒక్కసారి జాగృతమైతే నిశ్చయంగా కళ్యాణం చేస్తుంది. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యాః జాగృతిః నామ 9మోऽధ్యాయః.
ఈ ప్రకారంగా శ్రీమద్ భగవద్గీత రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్ర విషయంలో శ్రీకృష్ణార్జున సంవాదంలో రాజవిద్యా జాగృతి అనే పేరుగల 9వ అధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమత్ పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానంద కృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థగీతా భాష్యే రాజవిద్యా జాగృతి నామ 9వోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమత్ పరమహంస పరమానంద గారి శిష్యుడు స్వామి అడగడానంద గారిచే రచించబడిన శ్రీమద్ భగవద్గీత యొక్క భాష్యం యథార్థగీతలో రాజవిద్యా జాగృతి అనే 9వ అధ్యాయం పూర్తయింది. హరి ఓం తత్సత్.